కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్ ఆఫీసులోని ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. 24 మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. 2021లో తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డబ్బు కలిగి ఉండటం, ఫైల్స్ ని సకాలంలో పరిష్కరించకపోవడంపై 24 మందిపై కేసు నమోదు చేసింది. తహసీల్దార్, ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సర్వేయర్లు, వీఆర్ఓలు, సచివాలయ సెక్రటరీ, రెవెన్యూ అసిస్టెంట్ పై కేసు నమోదు చేసింది. దీనిపై ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక ఇచ్చారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్ ఆఫీసులోని ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్ర అందిస్తారు. విజయచంద్ర. కృష్ణా జిల్లా నందిగామ ఎంఆర్ఓ కార్యాలయంలో 24 మంది మీద చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక 2020-21వ సంవత్సరంలో ఈ చేసినటువంటి ఏసీబీ దాడుల్లో అక్కడ అనేకమైనటువంటి విషయాలు బయటికి రావడం జరిగింది. 24 మంది రెవెన్యూ ఉద్యోగులు తమ విధుల్లో నిర్లక్ష్యం అయితేనేమి, అవినీతి అక్రమాలు చేయడం అయితే వీటన్నిటి కారణంగా అక్కడ అనేకమైనటువంటి పాలనాపరమైనటువంటి ల్యాబ్సెస్ అన్ని కనిపించడం జరిగింది. ఎంఆర్ఓ, ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సర్వేయర్, విఆర్ఓ, సచివాలయ సెక్రటరీ, రెవెన్యూ అసిస్టెంట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి ఆ నివేదిక మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజల నుంచి డబ్బు వసూలు చేయడం అయితేనేమి, తర్వాత ఫైల్స్ ను సకాలంలో పరిష్కరించకపోవడం అయితేనేమి, ఏళ్ల తరబడి ఈ ఫైళ్లను పెండింగ్ లో ఉంచడం అయితేనేమి, లంచాలు ఎవరైనా ఇస్తే కనుక వారికి సంబంధించిన ఫైళ్లను మాత్రమే క్లియర్ చేయడము, మిగిలిన వారి అన్నింటినీ కూడా పెండింగ్ లో ఉంచడం, ఈ విషయాలన్నీ కూడా బయటికి వచ్చాయి. దీని మీద నివేదిక ఇచ్చినటువంటి ఏసీబీ నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వము వారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. రైట్, థాంక్యూ విజయచంద్రన్.